శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయ మహత్యము. ఓ పార్వతి, ఇక 6వ అధ్యాయం యొక్క మహత్యము బోధిస్తాను, వినుము. దానివల్ల మానవులకు ముక్తి చాలా సులభంగా లభిస్తుంది. గోదావరి నదీ తీరంలోని ప్రతిష్టాపురం అనే విశాలమైన పట్టణం ఉంది. అక్కడ నేను పిప్పిలేశుడు అనే పేరుతో విఖ్యాతి చెంది ఉన్నాను. ఆ పట్టణంలో జానశ్రుతి అను పేరు గల రాజు ఉండేవాడు. అతడు భూమండలంలోని జనులందరికీ ప్రియతముడు. అతని ప్రతాపం ప్రచండమైన సూర్యమండల తేజస్సుతో సమానం. ప్రతిరోజు యజ్ఞాల నుండి వచ్చే పొగలు నందనవనంలో కల్పవృక్షం వరకు కూడా వ్యాపించి ఆ వృక్షం నల్లబడింది. ఆ రాజు యొక్క అసాధారణ దానశీలతకు కల్పవృక్షం కూడా సిగ్గుపడేది. ఆయన చేసే యాగాలకు సంబంధించిన పురోడాశము, యజ్ఞాలలో నివేదన చేసే అప్పాలును భుజించుటకు అమితాసక్తులై దేవతలు ఆ పట్టణం విడిచి ఎక్కడకు వెళ్ళేవారు కాదు. ఆ సమయంలో ఏర్పడిన దాన జలధార ప్రతారూపమైన ఆయన తేజస్సు, యజ్ఞాల నుండి వచ్చిన పొగ, ఈ మూడింటితో పరిపుష్టమైన మేఘాలు చక్కగా సమయానికి వర్షించేవి. ఆ రాజు పాలన చేస్తున్నంతకాలం ఈతిబాధలకు, ఉపద్రవాలకు చోటే లేదు. సర్వత్రా జనులు నీతితో ప్రవర్తించేవారు. ఆయన దిగుడు బావులు, నూతులు, చెరువులు తవ్వించి భూగర్భనిధి ప్రజలకు అందించేవాడు. ఒక రోజున రాజు యొక్క దాన తప యజ్ఞ పాలాదులకు సంతుష్టులై దేవతలందరూ ఆయనకు వరాలు ప్రసాదించాలని వచ్చినారు. తెల్లని ప్రకాశవంతములైన హంసల రూపాలను ధరించి వారు ఆకాశ మార్గంలో వస్తున్నారు. ఆ హంసలు చాలా వేగంగా వస్తూ కూడా పరస్పరము సంభాషించుకుంటున్నాయి. వానిలో భద్రాశ్వం మొదలైన 2-3 హంసలు మరింత వేగంతో ముందుకు పోతున్నాయి. తమ కంటే వెనుకబడి ఉన్న హంసలు, అరే సోదరా భద్రాశ్వ, మీరు వేగంగా వెళ్ళిపోతున్నారేమిటి? ఈ మార్గము దుర్గమమైనది కదా, మనమంతా కలిసే వెళ్ళాలి. అదిగో నీకు కనపడటం లేదా? అక్కడే పుణ్యాత్ముడైన జనశ్రుతి మహారాజు ఒక పవిత్ర తేజపుంజం అత్యంత స్పష్టంగా ఉన్నది. ఆ తేజస్సులో మీరు భస్మమైపోయే ప్రమాదం ఉంది. అందుచేత సావధానంగా కదలండి అని పిలిచి చెప్పాయి. ముందుకు పోవుచున్న భద్రాశ్వాది హంసలు వెనుకపడి పోయిన వాని వైపు చూచి అవహేళన చేస్తూ, వాని మాటలు పట్టించుకోకండి. అరే సోదర, ఆ జనశ్రుతి మహారాజు తేజస్సు వైకుని తేజస్సు కంటే ఎక్కువేమీ కాదులే అంటూ సాగుతున్నాయి. అవి జనశ్రుతి మహారాజు భవనానికి కొంత దూరంలో ఉన్నాయి. రాజు భవనం పై అంతస్తులో ఉండి వాని మాటలను విని వెంటనే క్రిందికి దిగివచ్చాడు. తన సారథికి కబురంపాడు. వెళ్ళు, ఆ మహాత్ముడు వైకుడు ఎక్కడున్నాడో జాగ్రత్తగా తెలుసుకొని సగౌరవంగా వెంటనే ఇక్కడకు తీసుకొనిరా అని కొన్ని గుర్తులు చెప్పి ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞను పాటించి మహుడనే పేరుగల ఒక సారథి వెంటనే నగరం నుండి బయలుదేరాడు. మార్గము తెలుసుకొన్నాడు. ముందుగా పరమేశ్వరుడు విశ్వనాథునిగా కొలువున్న ముక్తిదాయిని అయిన కాశీపట్టణం చేరుకున్నాడు. అక్కడ నుండి కమలాక్షుడైన శ్రీ మహావిష్ణువు సమస్త లోకాలను ఉద్ధరించుటకు గదాధారుడై విలసిల్లిన గయ చేరుకున్నాడు. ఆ క్షేత్రం శ్రీకృష్ణుని మొదట నివాస స్థానం, మోక్షప్రదాయిని. వేదశాస్త్రాలలో గయ త్రిభువనపతి అయిన గోవిందుని అవతార స్థానంగా ప్రసిద్ధికెక్కింది. దేవతలు, బ్రహ్మర్షులు మొదలైన వారంతా ఆయనను సేవిస్తారు. అది చూచి మధురకు వెళ్ళాడు. మధురానగరం యమునా నది ఒడ్డున విరాజిల్లుచున్నది. అది అర్ధచంద్రాకారంగా ఉంటుంది. అన్ని తీర్థాలకు అది తలమానికం. పరమానంద సందాయిని అయిన ఆ నగరం
బహు సుందరమైనది కూడా. గోవర్ధన పర్వతం అక్కడే ఉండడం చేత ఆ నగరశోభ మరింత పెరిగింది. పవిత్ర వృక్షాలు లతలతో నిండిన నగరం అది. అందు 12 వనాలు ఉన్నాయి. పరమ పుణ్యమైనది, అందరకు మోక్షాన్ని ప్రసాదించే శ్రీకృష్ణ పరమాత్మకు ఆధారభూతమైన నగరం అది. అక్కడ నుండి పశ్చిమ దిశగా తిరిగి ఉత్తర దిశగా ఎంతో దూరం ప్రయాణం చేసిన తరువాత కాశ్మీర పట్టణం కనిపించింది. అక్కడ శంఖ సదృశమైన కాంతితో గగనతలాన్ని చుంబించే భవనాలు శంకరుని అట్టహాసాన్ని తలపిస్తున్నాయి. అచటి పండితులు ఆలపించే మంత్రాలు, శాస్త్ర వాక్యాలు విని మూగవారు కూడా మాటలను పలికి దివ్యశక్తులను పొందుతున్నారు. అక్కడ నిరంతరం యజ్ఞధూమం విస్తరించడం చేత ఆకాశమండలం మేఘవిహీనమై నలుపు వర్ణం కలిగి ఉంటున్నది. అచ్చటి ఉపాధ్యాయుల వద్దకు వచ్చి శిష్యులు సమస్త కళలను స్వతసిద్ధంగానే నేర్చుకుంటున్నారు. మాణికేశ్వరుడి అనే పేరుతో ప్రసిద్ధికెక్కిన చంద్రశేఖరుడు మానవులకు వరాలను ప్రదానం చేయుటకు అక్కడ నిత్య నివాసి అయి ఉన్నాడు. కాశ్మీరరాజు మాణికేశ్వరుడు జైత్ర యాత్ర చేసి దిక్కులన్నీ జయించి రాజులందరినీ ఓడించి అచటి పరమేశ్వరుని నిరంతరం సేవిస్తూ ఉండేవాడు. అప్పటి నుండి అచటి శివుడు మాణికేశ్వరుడు అయ్యాడు. ఆ శివాలయ ద్వారం వద్దనే మహాత్ముడైన రైకుడు తన శరీరాన్ని గోక్కుంటూ ఒక వృక్షఛాయలో ఒక బండి మీద కూర్చున్నాడు. తనకు రాజుగారు చెప్పిన ఆనవాళ్లను బట్టి సారథి రైకుని తెలియకగానే గుర్తుపట్టాడు. ఆయన వద్దకు చేరి పాదాభివందనం చేసి, అయ్యా, తాము ఇక్కడ నివాసం ఉంటున్నారు? తమ పూర్తి నామధేయమేమి? తాము స్వచ్ఛందంగా ఎచ్చటికైనా సంచరించే శక్తి గలవారు. మరి ఇచ్చటనే ఎందుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఏమి చేయాలనుకుంటున్నారు అని ప్రశ్నించాడు వినయంతో. సారథి వినయం రైకునకు సంతోషం కలిగించింది. కొంతసేపు ఆలోచించి, నాయన, మేము పూర్ణ మనోరథములైన మాకు ఏ వస్తువు అవసరం లేదు. అలాగే ఎవరైనా కూడా మా మనోవృత్తిని అనుసరించి మాకు పరిచర్యలు చేయడానికి వస్తూ ఉంటారు అని చెప్పాడు. సారథి తాను వచ్చిన పనిని మనవి చేసి నెమ్మదిగా తన రాజుగారి వద్దకు చేరుకున్నాడు. తాను గ్రహించిన సమాచారాన్ని రాజుగారికి నివేదించాడు. రైకుని సందర్శించాలని రాజుగారు కుతూహలం ఎక్కువైనది. ఆయనను సత్కరించాలనుకున్నాడు. అనేక ధన కనక వస్త్ర వాహనాలు 1000 గోవులు తీసుకొని బయలుదేరాడు. కాశ్మీర మండలానికి ఈ బరువులన్నీ మోయాలంటే ఇదే సమయము అని 2 కంచర గాడిదలను బండికి కట్టి బహుమతులన్నీ అందులో వేసి మెల్లగా అక్కడకు చేరాడు. ఆయనను చూసి సాష్టాంగ నమస్కారం చేసి ఎంతో వినయంగా ఆ బహుమతులన్నీ అక్కడ పెట్టాడు. తన పాదాల మీద ఎంతో భక్తితో వ్రాలిన జనశ్రుతి మహారాజుపై రైకుడు మండిపట్టాడు. ఓరి రాజా, నీవు దుష్టుడవు. నీ సంగతి నాకు తెలియదా? ఈ కంచరగాడిదల బండి, ఈ వస్తువులు, ఈ గోవులు, వీటన్నిటితో సహా వెంటనే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని హుంకరించాడు. ఇవేమీ ఆయనకు అవసరం లేవు కదా. రాజుకు అర్థం కాలేదు. భయం వేసింది. శపిస్తాడేమో ఈయన అని కంగారు పడ్డాడు. అయినా ఆయన పాదపద్మాలకు మరొక్కసారి గట్టిగా పట్టుకొని వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో, బ్రహ్మజ్ఞ, ఓ మహాత్మా, తాము నా పట్ల ప్రసన్నత పొందండి అయ్యా, ఇంతటి మహత్యం తమకు ఎలా లభించిందో సెలవీయండి అని ప్రార్థించాడు. రైకుడు శాంతించి, రాజా, నేను ప్రతిరోజు భగవద్గీత 6వ అధ్యాయాన్ని ధ్యాన ఆత్మ సంయమ యోగాన్ని జపిస్తూ ఉంటాను. అందుచేత ఈ తేజోరాశి దేవతలకు కూడా సహింపరానిది అని అన్నాడు. అనంతరం బుద్ధిశాలి అయిన జనశ్రుతి మహారాజు రైకుని వల్లనే ధ్యానయోగాన్ని అభ్యాసం చేశాడు. అందువల్ల అతనికి మోక్షం కూడా లభించింది. రైకుడు మాణికేశ్వరుని సన్నిధిని విడవకుండా మోక్షదాయకమైన భగవద్గీత ఆత్మ సంయమ యోగ 6వ అధ్యాయాన్ని జపిస్తూ పరమానందం పొందసాగాడు.
హంసరూపధారులై వరాలను ప్రసాదించడానికి వచ్చిన దేవతలందరూ ఈ సంఘటన చూచి విస్మితులై స్వర్గలోకానికి కదిలిపోయారు. ఎవడు సర్వదా భగవద్గీతలోని ఈ అధ్యాయాన్ని నియమపూర్వకంగా జపిస్తూ ఉంటాడో అతడు తప్పక విష్ణు రూపాన్నే పొందుతాడు. ఇందులో ఇనుమంత కూడా సందేహము లేదు. ఇది భగవద్గీత 6వ అధ్యాయ మహత్యము. దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, పరమశివుడు పార్వతీదేవికి వివరించారు. దానం చేసేవాని కన్నా ధ్యానం చేసేవారే గొప్ప అని కథలో నిరూపింపబడింది. ధ్యానం వలన మనకి వైరాగ్యం సిద్ధిస్తుంది. ఈ యొక్క భౌతిక వస్తువులపైన అన్నీ కూడా వాటి యొక్క నాశన కారకాలు అని తెలుసుకోవడం జరుగుతుంది. అఖండ ఆనందం మనకి ధ్యానంలోనే లభిస్తుంది. ఆత్మలో సుఖం ఉందని అని ఈ కథ వల్ల మనకి అర్థమైంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీ రాధాకృష్ణ, జై శ్రీ వృందావనం.